యా గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూయర్స్. ఇది టచ్వుడ్ కంపెనీ అండి. దీంట్లో సోఫాస్, రిక్లైనర్స్, హెడ్ బోర్డ్స్ ఇవన్నీ తయారు చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంటికి ఒక వెలుగు, ఒక ఇంపార్టెన్స్, ఒక అందం వచ్చేది సోఫాస్. ఎవరికైనా లెట్ ఇట్ బి ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్, ఎక్కడైనా కూడా ఈ సోఫా అనేది చాలా చాలా వెరీ వెరీ ప్రామినెంట్ అండ్ గుడ్ ఇంపార్టెన్స్. ఇంకొకటి ఏంటంటే మీకు సోఫా సెలెక్షన్లో మా దగ్గర ఉన్న మోడల్స్ చూపిస్తాం. మా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. లేదని మీరు ఏదైనా పెంట్రెస్ట్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా మీరు తీసుకుంటే డెఫినెట్గా మీరు ఆ మోడల్ తయారు చేయడానికి మేము ముందుగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి కస్టమర్ సోఫా రిక్వైర్మెంట్ అనేది చెప్పగానే ఇమీడియట్గా మా టీం వెళ్ళి క్యాటలాగ్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యాటలాగ్స్ ఉంటాయి. మిట్టల్, దర్పన్ క్యాటలాగ్స్ ఉంటాయి, సోఫా క్యాటలాగ్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. ఆ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మా ఎగ్జిక్యూటివ్ తీసుకెళ్లి కస్టమర్ చూపిస్తారు. రెడీ అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళని కస్టమర్ని మా ఫ్యాక్టరీ పిలిచి ఇన్వైట్ చేసి వాళ్ళని చూడమని చెప్తాం. స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఏ ఫోమ్ బాగుంటుంది, ఏ ఫోమ్ మేము కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి దీంట్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్స్ యూజ్ చేస్తాం. పియూ ఫోము, సూపర్ సాఫ్ట్, తర్వాత హెచ్ఆర్ ఫోమ్ ఇవన్నీ యూజ్ చేస్తాం. డిపెండ్స్ అపాన్ ద కంఫర్ట్. సో దాని ప్రకారం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సార్ అయితే మన దగ్గర ఉన్నటువంటి ఒకసారి సోఫా, ఇది సోఫా కమ్ బెడ్ అండి. ఒక కస్టమర్ కి కోసం రెడీ చేస్తాం మనం. ఇది సోఫా కమ్ బెడ్. సోఫా కమ్ బెడ్ మనం కూర్చోడమే కాకుండా పడుకోవచ్చు కూడా. సోఫా కమ్ బెడ్. సో ఈ మధ్య కాలంలో ఇది బాగా ట్రెండింగ్ ఉంది సార్. ఎస్, సోఫా కమ్ బెడ్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఉంది. ఇన్కమ్ స్టోరేజ్ కూడా ఉంది సార్. ఎస్, స్టోరేజ్ కూడా ఉందండి. ఎస్, స్టోరేజ్ కూడా ఉంది దీంట్లో. ఓకే సార్, ఇప్పుడు సోఫాస్ లో ఈ సోఫా కమ్ బెడ్ కాకుండా ఇంకా ఏమేమి వెరైటీస్ ఉంటాయి? చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. లైక్ ఎల్ షేప్ సోఫాస్ ఉంటాయి, లాంజర్ సోఫాస్ ఉంటాయి, నెక్స్ట్ రిక్లైనర్స్. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఒక విల్లా కోసం మనం ఒక సెట్ రెడీ చేసాం. 6 seater ఉంది. మీకు ఒకసారి అంటే ఎలా సార్, ఇప్పుడు మీకు విల్లా బాడీ చూపించేస్తే దానికి ఎక్కడ సోఫా సెట్ అవుతుంది, ఎక్కడ సోఫా సెట్, ఏంటి ఏ మోడల్ సెట్ అవుతుంది, ఎంత సైజ్ కావాలి అవన్నీ మనం మెజర్మెంట్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మన ఎల్ షేప్ సోఫా అంటారు. 4 seater విత్ కార్నర్ అండ్ 2 seater. అది ఆల్మోస్ట్ లెంగ్త్ 12.5 feet, ఇది 8 feet లెంగ్త్ ఇది టోటల్గా. దీంట్లో ఏంటంటే మనం హార్డ్ పైన్ వుడ్ స్ట్రక్చర్తో చేసిన సోఫా ఇది. దీంట్లో పియూ ఫోమ్, సూపర్ సాఫ్ట్ ఉంటుంది. మీరు కూర్చుంటే ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో మీకు తెలుస్తుందండి. అండ్ ఇది సెంటర్ టేబుల్లో మీకు టఫ్ అండ్ గ్లాస్ చేస్తారు. ఇంకా వర్క్ నడుస్తుంది. మెటీరియల్ ఏముంటుంది సార్ దీంట్లో? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. మామూలుగా దీంట్లో యూజ్ చేసి మాత్రం హై లెదరైట్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే లెదరైట్ ఇది ఏంటంటే దీంట్లో చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు అందరికి ఏంటంటే పిల్లలు ఉంటారు, ఏదైనా డస్ట్ ఎక్కువ పడుతుంది, ప్లస్ పడుతుంది. సో ఈజీ మెయింటెనెన్స్ కోసం చెప్పి హై లెదరైట్ కొంతమంది వాడటం జరుగుతుంది. కమింగ్ టు క్లీనింగ్ సార్, హౌస్ హోల్డ్స్ కి ఏంటంటే సోఫాస్ ఇందాక అన్నట్టుగా పిల్లలు గెంతుతా ఉంటారు, పడేస్తారు. క్లీనింగ్ ఎలా ఉంటుంది? ఈజీ క్లీనింగ్ అంటే ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెదరైట్, డెఫినెట్ గా మీరు ఒక క్లాత్ తోటి జస్ట్ లైట్ వెట్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. అంటే దీనికి అడిషనల్ గా ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి సార్ ఈ సోఫా సెట్ కి ఉన్నటువంటి? అంటే మీరు కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చోవచ్చు. నెంబర్ ఆఫ్ సిట్టింగ్ ఎక్కువ ఉంది, ప్లస్ హెడ్ రెస్ట్ ఉంది. దీంట్లో ఏంటంటే మెకానిజం అంటారు దీన్ని, హెడ్ మెకానిజం అంటారు. దీంట్లో ఏంటంటే మీరు ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు. ఈవెన్ వాట్ ఎవర్ యాంగిల్ మీరు కావాలంటే అట్లా మీరు టిల్ట్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో అడ్వాంటేజ్ అంటే రిలాక్స్ అయినప్పుడు ఏ యాంగిల్ మనకు కావాలి అట్లానే దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ హెడ్ మెకానిజం అంటారు. అట్లా దాని బిల్టింగ్ ఉంటుంది. సార్ కమింగ్ టు రా మెటీరియల్స్ గురించి ఒకసారి, ఇంకా మీ దగ్గర ఉన్న మోడల్స్ ఏంటి, వెరైటీ ఆఫ్ ఏమేమి మోడల్స్ లో చేస్తారో ఒకసారి మా వ్యూవర్స్ కి. మీకు సోఫా వచ్చేసరికి మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల యూజ్ చేసే ఫోమ్స్ అవన్నీ సెంచరీ బ్రాండ్ వాడతాం. ఫోమ్స్ అన్ని వుడ్, హార్డ్ పైన్ వుడ్ వాడతాం. కమింగ్ టు లెగ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెగ్స్ ఉంటాయండి. ఇది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడైతే మీరెట్లో మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో అక్కడ నుంచే లెగ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెగ్స్ కొనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ లెగ్స్, స్టెయిన్లెస్ స్టీల్ విత్ గోల్డ్ ప్లేటెడ్ కలర్. నెక్స్ట్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ విత్ బ్లాక్ కోటెడ్. ఇది వుడ్ విత్ కోటెడ్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ లెగ్స్ అంటే కస్టమర్స్ కి ఎట్లా కావాలి లెగ్స్ చూపిస్తాం. వాళ్ళు చూపించిన తర్వాత దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. 3 inch, 4 inch, 5 inch హైట్ బట్టి ఉంటుంది. అంటే లెగ్స్ మనకి ఎంత హైట్ కావాలో దాన్ని బట్టి
ప్లాన్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ కమింగ్ టు ఫ్యాబ్రిక్ అండి, యూజ్ మిట్టల్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఓకే క్లాత్లు అంటే వెల్వెట్, స్వేడ్ ఫ్యాబ్రిక్ అండ్ సెమీ స్వేడ్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ లెదరైట్ ఉంటుంది, లెదర్ ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఎస్పెషలీ ఫర్ కుషన్స్, ఇప్పుడు మన సోఫా రెడీ అయిన తర్వాత కుషన్స్ చాలా అమ్మ వస్తుంది. ఆ కుషన్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుషన్స్ ఫ్యాబ్రిక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. కాంట్రాస్ట్, డిఫరెంట్ కాంట్రాస్ట్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా సో కొంతమంది అడుగుతారు కదా, మాకు ఈ బడ్జెట్ లో కావాలండి, మేము అంత అఫోర్డబుల్ చేయలేము అంటారు. అలాంటి వాళ్ళకి కూడా మీరు బడ్జెట్ డెఫినెట్ గా వాళ్ళ బడ్జెట్ ప్రకారం నెంబర్ ఆఫ్ సీటింగ్ బట్టి కూడా డిఫరెంట్ గా కస్టమైజ్ చేసి తయారు చేయడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ లైక్ మ్యాట్రసెస్ లాగా ఇది కూడా కస్టమైజ్డ్ సైజెస్, కస్టమైజ్డ్ కంఫర్ట్, కస్టమర్కి ఎట్లా కావాలంటే ఆ కంఫర్ట్ బట్టి మనం చేయడం జరుగుతుంది. కమింగ్ టు ట్రాన్స్పోర్ట్ సార్, అంటే మీరు లోకల్ నాన్ లోకల్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉందా? ఎస్ ట్రాన్స్పోర్ట్ సోఫా ఎస్పెషల్ వచ్చేసరికి కంపల్సరీ మా ఓన్ వెహికల్స్ లోనే పంపిస్తాం. ఎందుకంటే రేపు ఏదైనా చిన్న డ్యామేజ్ జరిగినా డెఫినెట్ గా సోఫా ఒక బ్యూటీ పోతుంది. సో ఖచ్చితంగా ప్యాకింగ్, డబుల్ ప్యాకింగ్ ఉంటుంది, బబుల్ ప్యాకింగ్, ర్యాపింగ్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఈపీ షీట్లతో ర్యాపింగ్ కూడా చేయడం జరుగుతుంది. చాలా సెక్యూర్డ్ గా వెరీ కేర్ఫుల్ గా షిప్మెంట్స్ చేయడం జరుగుతుంది కస్టమర్కి, వెదర్ లోకల్ కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ ఖచ్చితంగా మా వెహికల్ మీదే షిప్మెంట్ జరుగుతుంది. సార్ కమింగ్ టు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, కొంతమంది బడ్జెట్, ఇప్పుడు మీరు చెప్పిన బడ్జెట్ కొంతమందికి ఎక్కువ అయిపోతుంది, మేము ఒకేసారి పే చేయలేమండి అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? బజాజ్ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉందండి, ప్లస్ క్రెడిట్ కార్డు ఫెసిలిటీ ఉంది. సో వాళ్ళకి ఏది సూటబుల్గా ఉంది, ఏది కంఫర్టబుల్గా ఉందో దాని ప్రకారం చేసుకోవచ్చండి. సో ఫైనల్ ఒకసారి మా వ్యూవర్స్ కి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి దాని గురించి ఒకసారి. మా ఫ్యాక్టరీ చర్లపల్లి ఉంది, నా కాంటాక్ట్ నెంబర్ 9849159427. మీ స్క్రోలింగ్లో ఉంటుంది. డెఫినెట్గా మీకు ఎనీ టైం మీరు కాంటాక్ట్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. అప్రోచ్ అయిన తర్వాత డెఫినెట్గా మేము మీకు కావాల్సిన సైజెస్, కస్టమైజ్ సైజెస్, మోడల్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది, మీకు నచ్చిన దీంట్లో చేయడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ సార్. మరి ఇంటికి కావాల్సినటువంటి సోఫాలు కానీ ఇవన్నీ కూడా ఎలా తయారు చేస్తారు, ఏమేమి మెటీరియల్ వాడతారు, చాలా మందికి కన్ఫ్యూజన్ కొంచెం. ఇప్పుడు మాకు ఉన్నటువంటి తక్కువ ప్లేస్ లో ఎలాంటి సోఫా మేము సెట్ చేసుకోవాలి, కొంతమంది పెద్దది తెచ్చేసుకుంటారు, అది ఇరుకైపోతుంది అక్కడ, దాని అది పాడైపోతుంది, దాని బ్యూటీ అనేది కొంచెం అక్కడ డిస్టర్బ్ అవుతుంది. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, మనం ఒక ఇల్లు తీసుకున్నామంటే ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఫర్నిచర్కి ఇస్తాం కదా. మరి ఎలాంటి ఫర్నిచర్ తీసుకోవాలి, నేను చెప్పినట్టుగా మనకు తక్కువ ప్లేస్ ఉంది, చిన్నగా సోఫా సెట్ వేసుకోవాలి ఇక్కడ అనుకుంటారు. కొంతమందికి ఎక్కువ హాల్, పెద్ద హాల్ ఉంది అనుకోండి, ఇందా చూపించాను కదా ఒక విల్లా ప్రాజెక్ట్, ఎంత పెద్ద సోఫా అది, 6 సీటర్ సోఫా ఉంది. అంటే పెద్ద హాల్ ఉన్న వాళ్ళకి అట్లా, మనకి మినీ హాల్ ఉంది, చిన్నగా కావాలి అనుకుంటే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి చూపించాను కదా మెటీరియల్ కానీ, ఫోమ్స్ కానీ, ఇవన్నీ కూడా అండి డిఫరెంట్ వెరైటీ ఆఫ్, మనకి కొంచెమే తెలుస్తుంది కదా. ఒక బ్రాండెడ్ షోరూమ్కి వెళ్ళామంటే అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, ఇవన్నీ మనం చూడం, జస్ట్ పైన చూస్తాము, చెల్లో ప్యాక్ చేసుకుంటా వెళ్ళిపోతాం, తర్వాత అది ఉంటుందా ఉండదా అనే తర్వాత విషయం. సో అలా కాకుండా మనం కస్టమైజ్ చేసే దగ్గరికి వచ్చి కనుక మనం ఆర్డర్ ఇచ్చి మనకు నచ్చినట్టు మనకు ఉన్నటువంటి ప్లేస్లో ఎలాంటి సోఫా సెట్ వేసుకుంటే బాగుంటుందో ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మరి ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, సార్ని కాంటాక్ట్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.